The next problem, find f of x if its Fourier sine transform is e power minus as. See here ma, what is the question? Find f of x. f of x అడుగుతున్నారు. f of x is inverse sine transform of fss కదా. Find f of x if its Fourier sine transform is e power minus as. అంటే ఏమి ఇచ్చారు మనకి? గివెన్ fss అంటే Fourier sine transform of s ఇచ్చారు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి అంటే దీనికి ఇన్వర్స్ కనుక్కుంటే ఎఫ్ఎక్స్ వస్తుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ బై డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to infinity fss sin sx dx. What is fss? Already we have given e power minus as. Substitute here, we get this integral. This is in the form of integral e power as sin bs ds. ఇక్కడ ఎస్ అమ్మ వేరియబుల్, ఈ పవర్ మైనస్ ఏఎస్ అంటే ఏ ప్లేస్లో ఏనే ఉంది, బిఎస్ బి ప్లేస్లో ఎక్స్ ఉందమ్మా, బి ప్లేస్లో ఎక్స్ ఉంది. ఓకే, నౌ యూజ్ ది ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ ఎక్స్. నౌ వాట్ ఈజ్ ఏ హియర్? ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఉంది ఏ ప్లేస్లో. ఇన్ ప్లేస్ ఆఫ్ బి ఎక్స్ డిఎక్స్ ఉంటేనమ్మా, ఇక్కడ ఎస్ డిఎస్ కాబట్టి ఎస్ వేరియబుల్, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ అయితే బి ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎస్ వేరియబుల్ కాబట్టి ఎస్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎస్ ఇంటూ ఎక్స్ కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నౌ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ సైన్ ఎస్ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే బి ప్లేస్లో ఎక్స్ కాస్ ఎస్ఎక్స్ into limits 0 to infinity. You get 2/π e power minus first limit infinity, e power minus infinity 0 by anything into anything is 0. So for the first upper limit the value is 0 minus next 0 in place of s ma ds s is variable, in place of s you put 0 e power minus a into 0 e power 0 అంటే 1 by x a square plus x square. ఓకే, ఇది outside value. Inside s 0 sin s plus la 0 పెడితే sin 0 is equal to 0 into anything is 0 minus x into cos 0 1 అంటే minus x into 1 minus x కాబట్టి 1 by a square plus x square minus x. Now you observe minus 1 into minus x plus x అవుతుందిగా, plus x by that is equal to 2/π x by a square plus x square is the required value. So we have given Fourier sine transform, that is FSS ఇచ్చారు. Question is find f of x. By inverse function formula we have f of x is 2/π integral 0 to infinity fss sin s. Here we have given fss, substitute here to get the value of f of x. Now we see the next problem. Find the inverse Fourier sine transform of f of x of f of s is equal to s by 1 plus s square. ఇన్వర్స్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలంటే వాళ్ళకి అంటే ఇలాగే ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డైరెక్ట్గా ఇందాకేమో ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు, ఇక్కడ ఫైండ్ ఇన్వర్స్ Fourier సైన్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ వేర్ ఎఫ్ఎస్ఎస్ ఇస్ ఇలాగమ్మా, ఎఫ్ఎస్ఎస్ ఇచ్చేసారు ఎస్ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఇలా అని అడుగుతారు క్వశ్చన్. ఆర్ లేదంటే ఇంకో విధంగా అడగచ్చు క్వశ్చన్. ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలాగా, ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఇట్స్ Fourier సైన్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ లైక్ దిస్ ఎస్ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ అంటే ఇందాక ఇచ్చిన ఎఫ్ఎస్ఎస్ ఈ పవర్ మైనస్ ఏఎస్, ఇక్కడైతే ఇక్కడ ఇచ్చిన ఎఫ్ఎస్ఎస్ ఎస్ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్. ఓకే, నౌ వి సీ ద సేమ్ స్టెప్స్ సేమ్ స్టెప్స్. ఓకే, సేమ్ స్టెప్స్. గివన్ ఎఫ్ఎస్ఎస్ ఈజ్ ఎస్ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ బై డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ this step ఇక్కడ ఉంది f of x is equal to same ఇదే 2/π fss and so on. Okay, let this is I, fs formula this one, let this is I. Now you substitute f of x is equal to 2/π integral 0 to infinity, in place of fss you put s by 1 plus s square sin ss ds I. మనకు కావాల్సింది f of x, దాన్నే I అనుకుంటున్నాం. ఇందాక చేసాం ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇలాంటివి చేయడానికి I అనుకున్న తర్వాత di by
డిఎస్ కనుక్కుంటాం. నెక్స్ట్ d²i/ds². లాస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం ఇలాగే, కాకపోతే అది ఎక్స్లో చేసాం, ఇక్కడ ఎస్లో వస్తుంది ఇన్వర్స్ కాబట్టి. ఓకే, దెన్ రైట్ సెపరేట్లీ we get two integrals by making partial fractions. Then write separately 2/pi integral 1/s into sin sx ds మైది. Now integral 0 to infinity sin sx by s ds minus sin sx by s into s square plus 1 ds. This is written as, already we know this value. What is this? This is fixed value pi by 2. So 2/pi, first term pi by 2 minus integral of the same integral. Now 2/pi is common to both these terms. Multiply and write separately. You get 2/pi into pi by 2 1 minus 2/pi into this integral. Okay, this integral. ఇది LHS f of x అనుకున్నాం, RHS దీన్ని I అనుకుంటున్నాం, f of x ని I అనుకుంటున్నాం. Our aim is to find out I. Okay, this is I. Okay, this equation is I. And this is I అనుకోండి. Differentiate on both sides with respect to x. X terms మాత్రమే differentiation చేయాలమ్మా. This is I. You get di by dx. With respect to x కాబట్టి di by dx వస్తుంది. We get I derivative with respect to x, di by dx. What about this? 1 constant, its derivative is 0. Okay, వదిలేసేయండి. Minus 2/pi integral ds. s terms అలాగే ఉంచండి. ఇక్కడ sin sxని విత్ రెస్పెక్ట్ టు x చేస్తే s ఇంటూ కాస్ sx వస్తుంది. ఇందాక ప్రాబ్లం మీరు గుర్తు తెచ్చుకోండి, దీని ముందు 2 ప్రాబ్లమ్స్ ముందుది, అక్కడ విత్ రెస్పెక్ట్ టు s చేసాము, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేసాము, సేమ్ అలాగే ఉంటాయి రెండు. s క్యాన్సిల్ పోతుందమ్మా. వాట్ ఈస్ ద రిమైనింగ్? అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఇది క్యాన్సిల్ పోతున్నాయి ఈ టర్మ్స్ రెండు. ఓకేమ్మా, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 3 అగైన్ విత్ రెస్పెక్ట్ టు x. we get d²i/dx². that is equal to minus 2/pi. ss క్యాన్సిల్ పోయిందమ్మా, ఓన్లీ కాస్ sx ఉంది, దాని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x వచ్చేసి s ఇంటూ మైనస్ s ఇంటూ సైన్ sx బై యాజ్ ఇట్ ఈస్ s² + 1 ds. ఆల్రెడీ ఈ s రెండు క్యాన్సిల్ పోయినాయి. ఓకే, నౌ ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ minus 2/pi ఇంటిగ్రల్ 0 to infinity, అంటే ఈ మైనస్ మైనస్ ఇంటూ కాబట్టి ప్లస్ టైం అయిపోయింది, ఇంటిగ్రల్ s sin sx by s² + 1 dx. Now you observe equation 1 ma, this is I. Observe equation 1. From equation 1, d²i/dx², LHS same, RHS is 1 from equation 1. Now this implies d², capital D² minus 1 into I is equal to 0. Okay, this is D. Its solution is లాస్ట్ 8th ప్రాబ్లంలో చేసినానమ్మా. 8th ప్రాబ్లంలో ఇదే చేసినాను. m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. అప్పుడు సొల్యూషన్ I ఈజ్ ఈక్వల్ టు c1 e⁻1x ప్లస్ c2 e⁻−1x, అంటే m² - 1 ఈజ్ 0 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో సొల్యూషన్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు c1 e⁻x ప్లస్ c2 e⁻−x. మనకు కావాల్సింది IA. f of x ఈజ్ నథింగ్ బట్ I. కాకపోతే దీంట్లో c1 c2లు ఉన్నాయి. మళ్ళీ di/dx కనుక్కుంటే I వచ్చేసి 5, ఈక్వేషన్ 1 కూడా IA, అంటే 1 5 నుంచి ఒక c1 c2 ఈక్వేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ 2 వచ్చేసి, ఈక్వేషన్ 3 వచ్చేసి di/dx. దీన్ని ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం మనం, అప్పుడు di/dx వస్తుంది. దిస్ వన్, ఇది 6. కాబట్టి ఈక్వేషన్ 3 నుంచి 6 నుంచి రెండు di/dxలే కాబట్టి 3 and 6 నుంచి ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేస్తామమ్మా. x0 సబ్స్టిట్యూట్ చేస్తాం, c1 c2లో ఒక ఈక్వేషన్. సిమిలర్లీ 1 and 5 రెండు ఐలు చూపిస్తాయి కాబట్టి అవి రెండు ఈక్వల్ చేసి x0 పెడితే యూ గెట్ c1 c2లో అనదర్ ఈక్వేషన్. ఓకే, నౌ I, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వన్, బట్ వీ నీడ్ c1 c2. ఫర్ దట్ పర్పస్ వీ కంటిన్యూ దిస్. di/dx is this from equation. This is denoted by equation 6. Okay, from 2 and 5. 2 and 5 means both are I. ఆ రెండు ఈక్వల్ చేయండి, ఐలు రెండు ఈక్వల్ చేసి పుట్ x is equal to 0. యూ గెట్ c1 + c2 is 1. సిమిలర్లీ ఆల్రెడీ చెప్పాను, 3 and 6 నుంచి ఈక్వల్ చేసి పుట్ x is equal to 0. యూ గెట్ c1 c2లో అనదర్ ఈక్వేషన్. సాల్వ్ దిస్. c1 c2 + 1 is equal to 1 and c1 c2 - 1. You get these two values. Substitute in 5. We get 5 is f of x means I. c1 ప్లేస్లో 0 పెట్టేయండి, c2 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. You get f of x is equal to 1 into e⁻⁻x, which is the required function.